అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నా సరే ప్రభుత్వం ఏం చేస్తుంది? రెస్పాన్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. శేఖర్ గారు నమస్తే. న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక దాడి మీద డిస్కషన్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మొన్న తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి ఆ కల్తీ అంశం అన్నది సిట్ రిపోర్టు, దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మాట్లాడుతూ కానీ ఇప్పుడు శ్రీశైలంలో ఏకంగా భక్తుల మీద లాఠీ చార్జ్ చేయడం ఏంటి, ఎలా చూడాలంటారు? ఎందుకు కూటమి ప్రభుత్వం, అందులో ముఖ్యంగా బీజేపీతో కూడిన ఒక అన్అపాలజిక్ సనాతని డిప్యూటీ సీఎం ఉన్న ఒక ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటారు? సార్, చేసేందుకు చెప్పేకే సీఎం నీతులు, చేసేవన్నీ తప్పుడు పనులు అని చెప్పేసి ఒక సామెత ఉంది సార్. మీరు వినుంటారు దాన్ని. అవును, అది యాప్ట్ ఈ కూటమి ప్రభుత్వానికి సరిపోతుంది సార్. పొద్దున లేచిన దగ్గర నుంచి హిందుత్వ అని పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. వాళ్ళ అన్నేమో దేవుళ్ళని ఊరియాలి, సైకోలు, అదేవిధంగా దేవుళ్ళకి ఈగో ఎక్కువ అని చెప్పేసి ట్వీట్లు వేస్తా ఉంటాడు. ఈయన చూస్తే ఒకనొక టైంలో ఫక్తు నాస్తికుడు అని చెప్పి ఈయన చెప్పుకున్నాను, ఈ రోజు ఫక్తు ఆస్తికుడిగా మారిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కేవలం రాజకీయం కోసం మాత్రమే దేవుణ్ణి వాడుతున్నారు అనడానికి ఉదాహరణే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి తప్పుడు వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా విశ్లేషణ చేశారు. అవును, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఇది తప్పయ్యా అంటున్నా సరే దాన్ని బుకాయిస్తూ మళ్ళీ బాత్రూమ్ క్లీనర్ అంటారండి. ఎక్కడ రాసిందండి సిట్లో? ఎక్కడ జంతుకు కలిసిందని రాసింది, ఎక్కడ బాత్రూమ్ క్లీనర్స్ కలిసాయని రాసింది. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయాలి అన్న ఒక నెపంతో వెంకటేశ్వర స్వామి మీద బురద వేస్తున్నారు వీళ్ళు. సో వెరసి ఆ వెంకటేశ్వర స్వామి మీద బురద వేసే వాళ్ళు ఏమైనా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతను ఏమైనా కాపాడుతున్నారా అంటే అది లేదు. వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో భక్తులను గురి చేసి చంపేస్తారు. తర్వాత సింహాచలం గోడ గురి భక్తులు చచ్చిపోతారు. కాశీ బొక్కలో భక్తులు చనిపోతారు. నిజంగా సార్, ఏదైతే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి 12 జ్యోతిర్లింగాలు అత్యంత పవిత్రమైనవి. ఆ పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు అన్నింటిలో కూడా శ్రీశైల లింగం ఇంకా విశిష్టత కలిగినటువంటి లింగం. ఎందుకంటే శంకరాచార్యులు ఆది గురువుగా ఉన్నటువంటి అతను అన్ని 12 జ్యోతిర్లింగాలని తిరిగి తర్వాత లాస్ట్ లో చివరిలో ఈ శ్రీశైలం ఆయన శివానంద లహరిలో ఒక లైన్ రాశారు. దేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అంటే శ్రీశైల మల్లికార్జున మహాలింగం అనేది ఏదైతే ఉందో ఆలింగితం భ్రమరాంబాదేవి తోటి ఆలింగమైనటువంటి శ్రీగిరి మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను. అది మహాలింగం అనే పదం ఇంకా ఏ జ్యోతిర్లింగానికి సంబంధించి శంకరాచార్యులు మాట్లాడలేదు. అంత పవిత్రమైనటువంటి మహాలింగం ఉన్నటువంటి అక్కడ సార్ ఎప్పుడైనా సార్ మామూలుగా శ్రీశైలంలో ఉగాది అనగానే, మామూలుగా కార్తీక మాసం అనగా, శ్రావణ మాసం అనగానే మహారాష్ట్ర భక్తులు అధికంగా వస్తారు. కార్తీక మాసం శివరాత్రికి ఖచ్చితంగా తెలుగు భక్తులు ఏ మాలలు వేసుకొని శివమాలలు వేసుకొని అత్యధికంగా భక్తులు వస్తారు అన్న విషయం ప్రభుత్వానికి ముందు నుంచి తెలుసు. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రొటీన్ ప్రాసెస్. అవును, ఉగాది అనగానే కర్ణాటకకు సంబంధించిన భక్తులు అధికంగా వస్తారు, అది రొటీన్ ప్రాసెస్. మరి రొటీన్ ప్రాసెస్ లో ఎక్కువగా భక్తులు వస్తారు అని తెలిసినప్పుడు ప్రభుత్వం అనేది ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఏర్పాట్లు చేయకపోగా 42 రోజుల పాటు అత్యంత నిష్ఠతో శివమాల ధరించినటువంటి భక్తుల మీద పోలీసులు లాఠీలతో లాఠీ చార్జ్ చేశారంటే ఇది ఆధ్యాత్మిక విధ్వంసం కాదా అని నేను అడుగుతున్నాను సార్. ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు హిందూ మతాన్ని, దేవుళ్ళని, అదేవిధంగా హిందూ భక్తులని వాళ్ళ ప్రాణాలతో చెరగాటం ఆడుతూ ఈ రోజు వాళ్ళు హిందూ మతం గురించి మాట్లాడుతూ ఉంటే దీన్నే దయ్యాలు వేదాలు వల్లించడం అంటారండి. నిజంగానే చెప్పండి మీరు ఒక మాట, ఇదే ఘటన ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగి ఉంటే ఎలాంటి డిస్కషన్ వచ్చేది? సార్, ఎలాంటి డిస్కషన్ వచ్చేది ముందు సార్? హిందూ మతం మీద దాడి అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ 2 అడుగులు ముందుకేసి క్రిస్టియన్ సీఎం కాబట్టి కొట్టించాడని మాట్లాడేవాళ్ళు. సో ఇక్కడ సార్ విషయం ఏంటంటే మతం కాదు సార్ ముఖ్యం, దేవుడి మీద భయము భక్తి 2 ఉండాలి సార్. అవును, అవి 2 ఉన్నాయి కాబట్టి నాడు వైఎస్ఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్. వైఎస్ఆర్ గారు తిరుమలకి 7 కొండలు వచ్చేలాగా 746 తిరుమలతో పాటుగా 13 ధార్మిక క్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవో నంబర్ 747 తీసుకొచ్చాడు. అదేవిధంగా దళిత గోవిందం, కళ్యాణమస్తు, ఎస్విబిసి ఛానల్, తిరుమల శ్రీవారి యొక్క ఆనంద నిలయానికి బంగారు తాపడం, 1.8 కేజీల బంగారుకు సంబంధించినటువంటి హారం, ఇవన్నీ సమర్పించింది ఎవరు? అదేవిధంగా సార్ నేను అడుగుతున్నాను సార్, తిరుమలలో ఇన్ని
సిమ్టమ్స్ ఆయనే తీసుకొచ్చాడు. ఎవరు ఇన్ని మార్పులు తీసుకొచ్చింది? రాజశేఖర రెడ్డి గారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు 3,000కు పైగా గుళ్ళు, అదేవిధంగా 7 టీటీడీ టెంపుల్స్, అవును. ఇవి కాకుండా పుష్కరాల పేరుతో చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టించినటువంటి 42 గుళ్ళు, ఇవన్నీ కూడా కట్టించింది ఎవరండి? అవును, జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు హిందుత్వం అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి? 1000 కాల మండపాన్ని కూలగొట్టిస్తాడు, ఎస్విపిసి ఛానల్ వద్దంటాడు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 746 రద్దు చేసి అన్యమత ప్రచారం చేసుకోవచ్చు మీరు అని చెప్పేసి ఏదైతే బైబిల్ మిషన్ సభలో 2009లో ఆయన మాట్లాడిన మాట వాస్తవం కాదా? అవును. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, చూపించమంటారా? అవును, ఉన్నాయి, చూసాను. సో అన్ని హిందూ మతానికి సంబంధించి సార్ ఎంత దుర్మార్గం అంటే, విజయవాడలో పుష్కరాల పేరుతో 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సీతమ్మ వారి పాదాలతో సహా 42 గుళ్ళను గొలగొట్టించి వాటి మీద మొబైల్ టాయిలెట్లు పెట్టించాడు సార్ ఆయన. అబ్బా, మొబైల్ టాయిలెట్లు పెట్టించాడు ఆయన. ఆయన ఈ రోజు హిందుత్వం గురించి మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం. ఆయన కూలగొట్టించినటువంటి గుళ్ళను కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. అవును. నిజంగా ఎవరికి దేవుడి మీద భయం, భక్తి, చిత్తశుద్ధి ఉన్నాయనేది ఈ సంఘటనల ద్వారా అర్థం కావట్లేదా? సరే, ఒక వైఎస్ఆర్సీపీ నేతగా కాకుండా ఒక హిందువుగా మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ అంటే ఏదైనా సిమ్టమ్సా, ఇవి సిగ్నల్సా, సింబల్సా, మెసేజా, ఏంది అసలు? ఎందుకంటే మీరు అన్నట్టు మీరు మాట గుర్తు చేశారు, నేను కూడా ఆ విషయం చెప్పాను. ఏది, తిరుమలలో 6 చనిపోయారు, సింహాచలంలో 7 చనిపోయారు, కాశీ బుగ్గలోనేమో 9 మంది చనిపోయారు. వీళ్ళందరూ చనిపోతున్నారు. అంతకుముందు కొన్ని ఘటనలు, ఇవన్నీ కూడా దేవుడు ఏమైనా ఒక సిగ్నల్ లాంటిది ఏమైనా ఇస్తున్నారా? తప్పు జరుగుతోంది సార్, ఖచ్చితంగా నేను చెప్తున్నాను సార్. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, అత్యంత పవర్ఫుల్ దేవుడు. ఆయనతో పెట్టుకుంటే నిజంగా ఆయన అనేవాడు కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందంటే సార్, సో నేను మాట్లాడొచ్చో మాట్లాడకూడదో ఇది అన్పార్లమెంటరీ కాదు, కాకపోతే కడుపులో ఉన్న ఆవేదనతో మాట్లాడుతున్నా. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఆయన కన్ను తెరిస్తే తంతే ఆకాశానికి, తొక్కితే భూమిలోకి, పాతాళానికి తప్పిస్తే భూమి దేవుడు నిలబడే పరిస్థితి లేదు సార్. సో నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు కూసిన తప్పుడు కూతల వల్ల ఈరోజు మీరు చూస్తా ఉన్నారు సార్, వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంతలో ఈరోజు జనసేన పార్టీ నవ్వులైపోతా ఉంది సార్. కిరణ్ సాయల్ తిరుపతి సార్ ఏమయ్యారు సార్? ఓకే. కోట వినూత సార్ పక్కనే ఉన్న కాళహస్తి ఏమయ్యారు సార్? అరవా శ్రీధర్ పక్కనే ఉన్న రైల్వే కోడూరు సార్ ఏమయ్యారు సార్? అవును. సో ఈ రోజు కూటమి అనేది ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న తర్వాత కూటమి పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రోజు పరిస్థితి అత్యంత దుర్మార్గమైన పరిస్థితికి వచ్చింది. సో వాళ్ళు నిజంగా వెంకటేశ్వర స్వామితో ఆటలాడే ఎవరైనా సరే సార్ మట్టి కొట్టుకుపోవాల్సిందే. వెంకటేశ్వర స్వామిని, ఆ పవిత్రతని మొదటిసారి నాకు అర్థం కాని విషయం సార్, మన లడ్డూలో జంతు కొవ్వు లేదు, కల్తీ లేదంటే మనం ఆనందపడాలి సార్. అవును, ఈ ట్యాగ్ ఉంది సార్ మనకి. ఎస్, మా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఏమి కలవలేదు, ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే సార్, నిజంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తే కళ్ళ కట్టుకుని తినేవాళ్ళు సార్. ఈ రోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదం చూడంగానే అనుమానపడే స్థాయికి దుర్మార్గమైన ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. వీళ్ళు కాదా నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ద్రోహులు? అదే కదా, అనుమానపడే పరిస్థితికి ఎందుకు తీసుకొస్తున్నారు? ఎంత దుర్మార్గం ఇది. ఇది రాష్ట్ర ప్రజలు చూడాలి సార్. నిజంగా ఒకవేళ సార్ నేను మాట చెప్తున్నాను సార్, నేను ఒక హిందూ చెప్తున్నాను సార్, ఒక పార్టీ అధికార ప్రతినిధిగా కొంచెం పక్కన పెట్టండి సార్. సో నేను హిందూగా అడుగుతున్నాను సార్, ఒకవేళ కలిసి ఉందనుకోండి, బాధితుల మీద మీరు చర్యలు తీసుకోవాలి. సారీ, బాధితుల నిందితులు సార్, నిందితుల మీద మీరు చర్యలు చేపట్టాలి. ఎవరైతే దీన్ని వెనక్కున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. సో అవి జరగకుండా చేయండి. అసలు ఏమీ లేకుండా సిట్టేమో, సిబిఐ ఆధ్వర్యంలో సిట్టేమో ఎక్కడా జంతుకోవు లేదు, ఏమీ లేదని చెప్తున్నా సరే ఉంది 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 అంటున్నారంటే వీళ్ళకి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని ఉందా, లేకపోతే వెంకటేశ్వర స్వామి పవిత్రత చొంగలో దొక్కాలని ఉందా? అంతే కదా, అది దాన్ని రాజకీయంగా పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ సార్, వాళ్ళ ఎజెండా ఏం లేదు సార్. 2029 ఎన్నికలకు పోవడానికి వాళ్ళకి ఏమీ లేవు. సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, పెట్టుబడులు రాలేదు, శాంతి భద్రతలు లేవు, మహిళల విషయం అయితే మరీ దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు హిందుత్వ అనే ఒక ఎజెండాని తీసుకొచ్చి మతం మత్తులో జనాన్ని నుంచి ఇప్పటికే దోపిడీ, అరాచకం అన్ని పెరిగిపోయాయి సార్. సో ప్రజల్ని మతం అనే ఒక మత్తులో ఉంచి ఎన్నికలకు వెళ్ళాలని ఒక దుర్మార్గమైనటువంటి దుష్ట పన్నాగంలో ఉన్నారు సార్. వెంకటేశ్వర స్వామి వీళ్ళ దుష్ట పన్నాగాన్ని ఏదైతే పటాపంచలు చేస్తారు సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు. మనతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ కూడా లైన్లో అందుబాటులోకి వచ్చారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివశంకర్ గారు నమస్తే. శివశంకర్ గారు
రైట్. ఓకే, ఓవరాల్గా చూస్తే మాత్రం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. శేఖర్ రెడ్డి తను మాట్లాడే ఆవేదన ఒకటి అర్థమవుతుంది. ఏంటి అంటే ఏదైతే ఆధ్యాత్మిక దాడి ఇప్పుడు జరుగుతోంది, ఆధ్యాత్మిక విధ్వంసం జరుగుతోంది, హిందువుల నమ్మకాల మీద, హిందువుల మనోభావాల మీద, అలాగే ఆలయాల మీద కూడా ఇప్పుడు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. అందుకే 42 రోజుల పాటు నిష్టగా వాళ్ళు ఒక మాల వేసుకొని ఆ దీక్షను తీసుకొని ఆ దీక్షను విరమించుకోవడం కోసం వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్తారు. ఇప్పటికే దేవుడు ఎన్నో మెసేజ్లు ఇస్తున్నారు. ఇప్పటికే అక్కడ జరుగుతున్న నష్టాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయన చెబుతూ ఉన్నా సరే మారట్లేదు ప్రభుత్వం అన్నదే ఆయన ఆవేదనగా మనకు అనిపిస్తుంది. ఏదేమైనా సరే శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. కానీ వీళ్ళకి ఏ ఆజ్ఞ ఇస్తే, ఎవరు ఆజ్ఞ ఇస్తే వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే తంతుని ఎందుకు వీళ్ళు అశ్రద్ధ చేశారన్న ప్రశ్నకి సమాధానం వాళ్ళే చెప్పాలి. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.